ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు మీరు మీరు మీకు ఒక చిన్నప్పుడు మీరు పెరిగినప్పుడు మీకు ఒక న్యాచురల్ ఫ్లో అన్నది లేదు. లేదు, ఇలా పెట్టుకో, నీకు గొంతు పడుతుంది. రూపాయి ఖర్చు లేదు, న్యాచురల్ ఫ్లో లేదు. చిన్నప్పుడు ఉన్నది, సమాజం వల్ల పోయింది, మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాను. ముందుకు రా. సమాజం అంటే కుటుంబ ధర్మం, వ్యక్తిగత అన్ని చాలా సంబంధం ఉన్నదే సమాజం. ఇప్పుడు ఫ్రాన్స్ తో ఉన్న సమాజంతో నాకేం సంబంధం ఉంటుంది? అంటే కామన్ సెన్స్, లెట్ us యూస్ కామన్ సెన్స్. నా చుట్టూ ఉన్న ముగ్గురు ప్రస్తుతం మీరు నా సమాజం. ఒకవేళ భూమి మీద మన ముగ్గురే ఉన్నాం అనుకో, ఇది ప్రపంచ సమాజంతో ఉన్నట్టే. ఇక్కడ ప్రపంచంలో ఉన్నదే మనం ముగ్గురమైనప్పుడు ఆబ్వియస్లీ. అంటే మీరు మీ చిన్నప్పుడు న్యాచురల్ ఫ్లో లేదు, సమాజం వల్ల అది డిస్టర్బ్ అయింది అనేది అగ్రీ. 100%. అది సమాజం కాదు, నాకు బుద్ధి లేక. పుట్టగానే ఎవరికి ఉండదు అన్న బుద్ధి. ఇప్పుడు నేను అంటున్నది నువ్వేందది సహజత్వం ఉన్నది అంటున్నా. బుద్ధి అంటే నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు సమాజాన్ని. అంటే మీకున్న సమాజం అప్పుడు మీరు పెరిగిన క్రమంలో మీ మదరు ఫస్ట్ సమాజం, మీ మదర్ ఎవరు ఉంటారో వాళ్ళు. అంటే మీ మదరు, బ్రదరు, ఫాదరు, మీకున్న బంధువులు, 2-3 టీచర్లు, కుక్కలు, ఎవరెవరో విద్యా మళ్ళీ విద్యా. అరే కొంచెం మా గురించి మీ సమయం నేను అంటున్నా, నాకు గుర్తులేదు. గుర్తు లేకపోయినా మీరు ఉన్నప్పుడు ఉన్న వ్యక్తులే కదా, వ్యక్తులు నా చుట్టూ ఉన్న కొందరు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, వాళ్ళ మనసులో ఉన్న ఆలోచనలు, అదే మీ సమాజం. అప్పుడు ఉన్న వాళ్ళ మనసులో ఉన్న జ్ఞానం ఉంటే, అజ్ఞానం ఉన్నా ఏముంటుంది అదే కదా మీ సమాజం. అవును. ఇప్పుడు అది మీ న్యాచురల్ ఫ్లోని మిమ్మల్ని ఎదగకుండా డిస్టర్బ్ చేసింది. అది కూడా తెలియదు నాకు. మరి మీకు ఎందుకు ఇంత టైం సమయం పట్టింది అంటున్నారు? ఎదగకుండా అట్లాంటివి కాదు. వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నది నేను ఇంప్లిమెంట్ చేసి చూద్దామన్న ప్రయత్నంలో ఒక డిస్క్రిపెన్సీ వచ్చింది. సంఘర్షణ చాలా దూరం. డిస్క్రిపెన్సీ వచ్చిందంటే ఐ వాజ్ అనేబుల్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సేయింగ్. ఇప్పుడు జీవితంలో సెటిల్గా అన్నది జర ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సమాధిలోనే సెటిల్ కాదు, మన ప్రాక్టికల్గా మాట్లాడు. రియల్గా ఇప్పుడు చాలా మంది చెప్తారు కదా సెటిల్గా లైఫ్లో అంటారు. దాన్ని చెప్పమని అడగడం నాకు 5-6 ఏళ్ళు బట్టి. నాకు ఇప్పుడు సెటిల్గా అంటే నేను ట్రై చేస్తూ వచ్చిన. నేను మొట్టమొదటిసారి నేను అడిగిన సెటిల్మెంట్ అంటే ఎందుకు జర చెప్పు అని. ఒక్కొక్కడు ఒకటి చెప్పడం వల్ల సమాజాన్ని పక్కన పెట్టేస్తుంది. అంటే ఎవరికి ఏం తెలియదు. వాడు మామూలు ఎక్కువ మంది అనుకున్నది ఆర్థిక సమస్యలు లేకుండా ఇండిపెండెంట్గా బతికే ఒక వ్యవస్థ తయారు చేసుకో అని చెప్తున్నారు. పెళ్లి చేసుకో అంటే డోంట్ డిపెండ్ అప్ అని ఎనీబడి. ద్వారా నీ వంట నువ్వు వండుకొని తినొచ్చు, నీ సంసారం నువ్వు చేసుకోవచ్చు. ఇల్లు కట్టుకుంటే నువ్వు పక్కింటికి వెళ్ళాల్సిన అవసరం, రెంట్ కట్టాల్సిన అవసరం లే. ఉద్యోగం చేసుకుంటే డబ్బు గురించి ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇది చెప్పడానికి సెటిల్గా అంటున్నారు. అందుకని వాళ్ళు చెప్పింది నేను ట్రై చేసిన. ఆ తర్వాత సెటిల్మెంట్ లేదని సెటిల్ అయిన ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకొని వాళ్ళని వెళ్ళి నేరుగా అడిగాను నేను, మీరు హ్యాపీగా ఉన్నారంటే లేనని చెప్పారు. అప్పుడు నేను తెలుసుకునేది సెటిల్మెంట్ అందరూ అవుతున్నారు, బట్ దే ఆర్ మిస్సింగ్ ద హ్యాపీనెస్. ఇప్పుడు అట్లా నా ప్రశ్నలకి అన్వేషిస్తూ పోతే ఏదున్నా లేకున్నా ఆనందంగా ఉండడం ఎట్లా అనే ప్రశ్న మిగిలింది. దానికి జవాబే నేను. మీరు ఆనందంగా ఉండకపోవడానికి కారణమే ఈ సెటిల్మెంట్ అన్నది. అది ఒకటి. ఇప్పుడు ఇంత జీవితాన్ని ఎట్లా చెప్తాం, అదొక అంశం. నేను అన్నది మీకు డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిన మొట్టమొదటిగా మీరు నోటీస్ చేసిన పాయింట్ ఉంటుంది కదా, మీ మదరో మీ బ్రదరో రాదు. అట్లా అది ఒక ఆత్మకథలో రాయబడుతుంది. అట్లా రియల్ లైఫ్లో వాళ్ళు కూడా దాన్ని ప్రామాణీకరించాలి. కాబట్టి ఇట్లా ఇది నా మొట్టమొదటి సంఘటన అట్లా చెప్తారు. అంతకు అటు ఇటు బోల్డ్ అని ఉంటాయి, కానీ మనం ఆర్టికులేట్ చేసినప్పుడు చెప్పవలసి వస్తుంది. అట్లా అది వాళ్ళు ఎందుకు చెప్పినారు అన్న దాని మీద మీరు ఆలోచించగలిగినారా? తెలియదు నాకు, ఇప్పుడు కూడా అది తెలియదు. వై షుడ్ ఐ థింక్? అది నాకు ఉపయోగపడతలేదో ఆలోచిస్తాను. ఎవరు ఎందుకు చెప్తున్నారు నాకేమి. ఇప్పుడు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నాకెందుకు? నువ్వు అడిగావు, నేను చెప్తున్నాను. ఎంత బాగుంది. బాగుంది, కరెక్టే, నాకు బాగుంది, మీకు బాగుంది. కానీ ఇప్పుడు నేను అనేది ఏంది, మిమ్మల్ని కొందరు మనుషుల వ్యక్తి ఆలోచనలు వాళ్ళ లోపల ఉన్న నేరో మైండెడ్ అనండి, అది అవుట్ ఆఫ్ లవ్ అనండి, ఏదైనా అక్కడ ఒక మీ ఫ్లోకి దక్క తగిలింది. 100%. ఆ దక్క ఎందుకు తగిలింది, అది ఇంకొకరికి తగలకుండా ఉండడానికి మీరు మీ వంతు ప్రయత్నం మీరు చాలా చేసినారు. నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి మధ్య ఇంకొక స్టేట్మెంట్ మిస్ అయింది. ఏంటిది? వాళ్ళ వల్ల దక్క తగలే. వాళ్ళు చెప్పింది నేను నిజం అనుకోవడం వల్ల నా థాట్ ప్రాసెస్తో దక్క వచ్చింది. నిజం అనుకోవాల్సిన పరిస్థితి కదా అది. కాదు చెప్పి వాడు 1,00,000 చెప్తాడు నీకు. అరే కన్న తల్లి కూడా చెప్పేది మీకు నిజం అనిపించట్లేదా? నేను టెస్ట్ చేసి చూసినప్పుడు తెలుసు. అరే ఇప్పుడు నీకు మీ కన్న తల్లి వచ్చి నీకు అన్నం పెడుతుంది, అది వేరు. అది నేచర్, లైఫ్ గురించి కదా. ఇప్పుడు మీ కన్న తల్లి మీ సమాజంలో నుంచి వచ్చిందే కదా. అవును.
అంతే కదా. అవును. ఇప్పుడు ఆమె మీకు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆమె మీరు పెరగంగానే ఆమె మీకు కొన్ని విషయాలు చెప్తుంది, అవుట్ ఆఫ్ లవ్ కానీ అవుట్ ఆఫ్ కన్సర్న్. నీకు క్వశ్చన్ తెలుసా? చెప్పు. అసలు నాకేమి గుర్తులేవు, ఓన్లీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమే ఐ స్టార్టెడ్ లిజనింగ్. అంటే అదంతా మీరు వదిలేయాల్సిన నిర్ణయం తీసేసుకున్నారు. అట్లా కాదు, మైండ్ వినడానికి సిద్ధంగా ఉండే. ఉదాహరణకి ఆహారం రోజంతా ఉన్నా ఆకలి అయినప్పుడే ఆహారం చూడబడుతుంది. రైట్ 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 100% రైట్. అట్లా ఎంతమంది చెప్పినా ఐ వాజ్ నాట్ లిజనింగ్. నేను ఎప్పుడైతే వినాలనుకున్నానో అప్పుడు నేను వింటున్నాను. అందుకని నేను విన్న సమయం చాలా తక్కువ. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఏం చెప్పిందో నాకేం తెలుసు. అంటే మీరు నేను అసలు అవేర్గా లేను. మస్తు మంది మస్తు చెప్పారు, బయట ఆడుకోవద్దన్నారు, ఎండలో ఆడుకోవద్దన్నారు, చెప్పులు వేసుకొని. నాకు గుర్తులేవు అవి, నేను వినడమే లేదు కదా. ఇప్పుడు చిన్నపిల్లవాడికి 3 ఏళ్ళు చెప్పు, వాడు వినట్లే. ఒక 10th క్లాస్ అతనికి జీవితం అంటే వినట్లేదు. వాడు వినట్లేదు కాబట్టి వాడు చేయట్లేదు. వాడు వినే టైం ఒకటి వస్తుంది, అప్పుడు ఇంటోడే కాదు కుక్క చెప్పినా వింటుంది ఆ మైండ్. నీకు ఆకలినప్పుడు ఇంటోడే కాదు వేరే వాడు పెట్టినా తినబడుతుంది. అప్పుడు సమాజం అనేది రకరకాలుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి చెప్పిన వాళ్ళు కాకుండా కరెక్ట్గా నీకు వినే మనస్సు ఎస్టాబ్లిష్ అయినప్పుడు నువ్వు వేరే వాళ్ళు ఉన్నావు వింటుంది అది. ఫస్ట్ టైం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేరెంటా లేకపోతే అవుట్ సైడర్ కాదు, వినడానికి సిద్ధంగా ఉంది ఇది. అది నా లైఫ్లో చాలా తక్కువ పీరియడే. అప్పుడు నేను విన్నా మా అమ్మ ఏం చెప్తుంది. ఫస్ట్ టైం ఐ కేమ్ టు నో హర్ మైండ్. మా ఇంటి పక్కన మా రావు గారు ఏం చెప్పారు, తర్వాత అడ్వకేట్ అయిన సీన్ ఏం చెప్పాడు, మా ఏమి చదువుకున్న అమ్మమ్మ ఏం చెప్పింది, అసలు గుడ్లు కాసుకునే సవారం ఏం చెప్పింది. ఫస్ట్ టైం ఐ లిజన్డ్. నాకు అర్థమైంది ఏంది, వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు అంతే. వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే దే డోంట్ నో. ఎదురుగా ఎవరుంటే వాళ్ళకి చెప్తారు. నా ప్రశ్న ఏంది ఇప్పుడు అని అంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాంతో వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరిని డామినేట్ చేయాలనుకో. మీరు ఎప్పుడైతే వినడానికి సిద్ధపడ్డారో, ఒక్క నిమిషం నా ప్రశ్న, మీరు ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడైతే మీకు చెప్తున్నారు అంటే నువ్వు ఇలా చెయ్యి, నువ్వు ఇంత ఏజ్ వచ్చింది, నువ్వు జాబ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, నువ్వు స్కూల్కి వెళ్ళాలి, బుక్స్ వేసుకోవాలి, ఇట్లాంటి అన్ని వినలేదు అవి. కొంచెం నా ప్రశ్న అంటుంది, వినలేదు అవి నేను. అంటే మీరు వినలేదు. అరే మరి మీరు ఇప్పుడు మరి మీరు సమాజం నుంచి ఇప్పుడు నువ్వు వినడలేదు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినడమే లేదు. ఇప్పుడు చెప్పండి. నేను వినే సమయము నేను ప్రిపేర్ అయినప్పుడు మాత్రమే నేను విని ఉన్నాను. అందుకని చిన్నప్పుడు తాత్కాలికంగా చెప్పులు వేసుకుని పోయినా కానీ అక్కడితో అది మర్చిపోబడ్డది. నేను రియల్గా వాళ్ళు ఎదుటి వ్యక్తి చెప్పింది విన్నది చాలా తక్కువ పీరియడ్, అండ్ ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్. ఇప్పుడు మీరు పోతున్నారన్న, ఇంకొక మాట చెప్తారు, చెప్పిన తర్వాత మీరు లైఫ్లో ఒక ఎక్స్టెండ్ పోయిన తర్వాత వీళ్ళు ఇక్కడ చెప్పినారు కదా అని చెప్పి మీకు స్ట్రైక్ అయ్యి మీరు ఇబ్బంది పడతారు కదా. మళ్ళీ నువ్వు వినట్లే, బొచ్చడు చెప్పొచ్చురా స్వామి. మనకు నేను వినడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేట్మెంట్కి వాళ్ళతో కనెక్షన్ తెగిపోతుంది. నాకు ఎక్కువసేపు ఉండదు. అంటే వీళ్ళు చెప్పిన మీకు నోటీస్ కూడా కాలేదా అన్నది చిన్నప్పటి నుంచి ఒక్కటి కాలే, నథింగ్. రిజిస్టర్ కాలే. నేను అప్పటికప్పుడు ఏదో చేసినప్పుడు ఎండగా ఆడుకోవద్దంటే ఆడుకోవద్దంటే ఆడుకోలేదు అంతే తప్ప నేను వాళ్ళు బయటకు పోగా నేను మళ్ళీ ఆడుకున్నా. మా అమ్మ చెప్పింది, నేను చిరసాబ అట్లా ఎప్పుడు లేదు. నేను విన్నది ఎప్పుడు, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ ప్రాంతంలో ఫర్ ద ఫస్ట్ టైం నేను ప్రతి ఒక్కరి మాట విన్నా. నేను ఎవరెవరు ఏం మాట్లాడుతారో మొట్టమొదటి అంతెందుకు. ఇప్పుడు సినిమాలు చూస్తారా చిన్నప్పటి నుంచి, అది చూడడం కిందకి వస్తుందా? రాదు. ఎందుకు రాదు? ఈ చూస్తే నేను చిన్న వదిలేస్తాం. అది అంతే, అట్లా వింటారు. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు నాకు సినిమా పట్ల మొట్టమొదటిసారి ఆసక్తి వచ్చింది, అప్పుడు నేను చూస్తా సినిమా. దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. ఎవరెవరినైతే నేను వినడం మొదలుపెట్టింది, ఎక్కువ వినలే, 2, 3, 4, 5, 6, 10 స్టేట్మెంట్స్లో వాడు ఎవడో తెలిసిపోతుంది నాకు. అంటే అతని మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసు. అతను చూసిన సమాజం అంతా మీకు 1, 2, 3 అర్థమైపోయింది. జాబ్ తెచ్చుకో బాబు, జాబ్ తెచ్చుకోవాలన్నా అతను ఎవరో తెలిసిపోయాయి కదా అన్న. జాబు, పెళ్ళి, ఇల్లు, పిల్లలు తప్ప నీకేం రిజిస్టర్ కాలేదు అప్పుడు. వాళ్ళు అవే చెప్తున్నారు. రైట్. అంటే వాడి మైండ్లో అదే రిజిస్టర్ అయితే ఉంది. మీకు అంతకన్నా ఏమన్నా కొంచెం అది చేసిన మీరు బాగున్నారంటే బాగున్నా అని చెప్పలేవు నాకు. అందుకని వాళ్ళు అటువంటి కాలేదు. అర్థమైంది కదా. నేను సిటీకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మా రంగా గురించి చాలాసార్లు చెప్తా. మా రంగా నాకు నచ్చిండు. ఎందుకంటే అప్పటి వరకు నేను ఎప్పుడు వినని మాటలు చెప్పిండు నాకు. నా క్లాస్మేట్ ఏం చేస్తున్నావు అంటే, చిన్నప్పటి నుంచి చదివింది, పేరెంట్స్ ద్వారా విన్నది, టీచర్స్ నేర్పించింది అంతా మర్చిపోతున్నాను అన్నాడు.
ఏ క్యా జ్ఞాని అది ఎంత చాలా ఆథెంటిక్గా చెప్పాడు. అంటే చాలా సీరియస్ అయిపోయింది. ట్రుత్ అది మర్చిపోవడానికి సీరియస్, అన్లర్న్ చేయడానికి. అందులో నీ మైండ్లో ఉన్నదంతా చెత్తనే. నీవంటూ తెలుసుకున్న ఒక్క విషయం ఉంది ఏమన్నా చెప్పు నాకు అన్నాడు. నాకు తెలియదు. నేను ఘోరంగా ఫస్ట్ టైం నా నా మనసుని ఇట్లా చూసి ఇట్లా స్థిరంగా ఒక్కటి లేదు నేను తెలుసుకున్నాను. అంత వేరే చింతకాయ పచ్చడిలో నెయ్యి వేసుకొని నేను మా నాయనమ్మ చెప్పింది, అది నాకు తెలియదు. ఇప్పుడు నేను తింటా, ఎవరు చెప్పింది పాటించను. ఇప్పుడు ఒక యూనివర్సిటీ పెట్టి చింతకాయ పచ్చడికి డిగ్రీ ఇచ్చి దానికి జాబ్ పెడతా అంటే మనం సంతోషపడతాం. ఇప్పుడు టేస్ట్ని ఎంజాయ్ చేసే వ్యక్తి లైఫ్ ఎట్లుంటుందంటే, కృష్ణమూర్తి ఇప్పుడే ఒక టాక్ చేసిన చిన్నది, ఒక ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఏముంటుందంటే, నీవెవరన్నది మర్చిపో, నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నది అనుకుంటున్నది కూడా మర్చిపో, అసలు జీవితాన్ని నీకేమీ తెలియదు అన్నట్టుగా జీవించండి. నేను అక్కడ ఉన్నా. అంటే మనం జీవించడానికైతే మీరు చెప్పింది చాలా సూపర్గా పనిచేస్తుంది. ఒక వ్యక్తిగతంగా జీవించడానికి, ఒక వ్యక్తిగా ఈ భూమి మీద ఎప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా నీకు? అరే అట్లా ఎట్లా అంటావా? నన్ను ఒక్కడు ఉంటాడు, ఎవరు మనిషిలో వాడు ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ పేరు అంటే ఏం చెప్తావు? నా పేరు మా మమ్మీ డాడీ పెట్టింది, వాట్ ఎవర్, సమెక్స్ పేరు వద్దులే, సమెక్స్ శివకుమార్, అక్కడితో అయిపోయింది. అయిపోయింది. మరి నీకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక ఆలయం ఉంది, ఒక గుండె, వాటికి రాయించవా? మళ్ళీ చెప్పు. నీకు 2 కళ్ళు ఉన్నాయి, ఒక నోరుంది, అవి లిస్ట్ రాయించవా? అరే అవి అన్నీ కలిపితేనే నీ పేరు కదా. అట్లా అవస్థ విశ్వం కలిపితేనే నేను. అందుకని ఎప్పుడు ఒకడే ఉంటాడు భూమి మీద. నీలో సమస్తం భాగమై ఉంది అని ఒకసారి లైఫ్లో ఆలోచించు. అవును, ఉంది. అప్పుడు ఏమీ లేదు ఇక్కడ, నీ పని తప్ప. నీలో సమస్త విశ్వం భాగమై ఉంది, నువ్వే సమస్త విశ్వం అన్న సంగతి నీకు ఎరుకలోకి వచ్చింది 100%. వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఉండదు, ఇంకా అయిపోయింది. ఆ తర్వాత అనకు మరి. అరే ఆగన్నా, అది కంక్లూజన్. అది మళ్ళీ తర్వాత. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు నీలో సమస్త విషయంలో భాగమన్నా నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు ఇంకొకటి తెలుసుకోవాలి. ఏమిటది? వానిలో సమస్త విషయం భాగం కాదనుకుంటున్నాడు వాడు. అది సంబంధం లేదు. ఇప్పుడు నేను భోజనం చేసిన, అయిపోయింది మ్యాటర్. అరే నీకు భోజనం ఎట్లా వచ్చింది? అది నేను చెప్పింది ఎగ్జాంపుల్ కోసం చెప్పిన. అంటే వెన్ ఇట్ సంథింగ్ డన్, ఇట్ ఇస్ డన్. నీకుందేమో ఆలోచన, నాకు లేకపోతే నువ్వు ఎట్లా నన్ను ఫోర్స్ చేస్తావు థింక్ చేయమని? ఐ డోంట్ థింక్. వై షుడ్ ఐ థింక్? అంటే నీలో సమస్త విశ్వం భాగము, నా ఫ్రీ పనిలో ఏది సహజంగా జరుగుతుందో, ఏది నాకు అందుబాటులో ఉందో, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నా హార్మోనీలో నా పని నేను చేసుకుంటా. ఒకరోజు ఎగ్జిస్టెన్స్లో కలిసిపోతా. ఎగ్జిస్టెన్స్లో ఉన్నా, కలిసిపోయేది ఎక్కడ? ఈ శరీర ధర్మం ఏదన్నా ఒక రోజు అక్కడే ఉంటుంది. ఎక్కడ పోతుంది? ఏది ఎక్కడికి పోతలేదు. అంటే ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు మాట్లాడేది ఎక్కడికి పోతలేదు, ప్రాక్టికల్ అనే చెప్తున్నాను. నాలో హైపోథిసిస్ లేనే లేదు. అంటే ఈ శరీరాన్ని ఏం చేయాలి మరి నువ్వు పోయినాక? మేము ఏమన్నా చేసుకుని, ఎవరు ఇష్టం వాళ్ళది, ఎక్కడ చేసుకున్నా. ఇప్పుడు ఈ శరీరం ఒక రోజు పతనం అవుతుంది మీకు మీ అవగాహనలో ఉంది కదా? 100%. ఎప్పుడైనా చచ్చిపోవచ్చు నేను, ఎప్పుడైనా బాడీ పడిపోవచ్చు. అంటే మీరు ప్రిపేర్డ్ ఉన్నారు. అవును, అందులో ఏముంది? అందులో వాటి ఇప్పుడు మొత్తంలో భాగం తెలిసిన మరుక్షణం మరణ భయం పోయింది నాకు. ఇప్పుడు ఇది ఈ రూమ్ అంతా విశ్వం అనుకో, ఈ పెన్ను నేను అనుకో, ఇక్కడ ఉందా నేను విశ్వంలోనే ఉన్నా, ఇక్కడ ఉందా విశ్వంలోనే ఉన్నా. ఇది 2 భాగాలైనా విశ్వంలోనే ఉన్నాయి అవి. అంటే వాడిని ఏం చేయమంటూ విశ్వంలో భాగం ఉన్నది తెలుసుకున్న తర్వాత అది జీవితం యొక్క పరమార్థం. అది ఆ తర్వాత మిగతా అంతా మనం చేసేది బక్వాస్. వాడు చెట్టులాగా ఉంటున్నాడు, ఆడ కూర్చొని బట్టలు ఉండే అవకాశమే లేదు. ప్రతిదాన్ని వెర్రిగా అర్థం చేసుకోవడం ఒకటి ఉంటుంది. అట్లాంటి వాడిని నేను వాడికి చెప్పి చేయదు. ఉదాహరణకి నాకు ఏది అక్కర్లేదు అని గురువు అంటే వాడికి అన్నం పెట్టలేదంట శిష్యుడు. అది అట్లా వెర్రిగా అర్థం చేసుకో. ఏది అక్కర్లేదంటే దేంతో అటాచ్మెంట్ లేదు, భోజనం కావాలి కదా. సో నిజంగా సమస్త విశ్వంలో నువ్వు భాగం అని తెలిస్తే ఉత్తగా అనుకోవడం కాదు అది. యాక్చువల్గా యూ హ్యావ్ లుక్డ్ ఎట్ ద యూనివర్స్. నీ చుట్టూన్న చెట్టుని, పిట్టని, మనిషిని అన్నిటినీ చాలా సంవత్సరాలు చూసిన తర్వాత కలిగిన స్పందన అది. అది ఊరికే ఒక సినిమాలో డైలాగ్ గుర్తుపెట్టుకొని రిపీట్ చేస్తున్నది కాదు. అది నీ జీవన సారాంశం బాబు. ఇప్పుడు సమస్త విశ్వం ఏం చేస్తుందో నేను అది చేస్తున్నా. ఒక చిన్న చెట్టు నిరంతరం సారాన్ని గుంజుకొని ఒక కాయ ఇస్తుంది, దానికి ప్రేక్షకులు ఎవరు లేరు. అది వ్యాపారస్తుందని కాయలు ఎప్పుడు ఇయ్యలే. మనిషి దాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు. ఒకసారి మల్లెల తీర్థంలో ఒక అతిపెద్ద మామిడి చెట్టు చూసిన, దాని నిండా కొన్ని వేల కాయలు చూసిన. అసలు అక్కడ ఎవరు లేడు. ఎందుకు ఇచ్చింది అది?
ప్రతిదీ వ్యాపారం కాదు, ప్రతిదీ రెసిప్రోకల్ కాదు, దాని ధర్మం ఒకటి ఉంది. అట్లా నా పని నాకు సాధ్యమైంది నేను చేస్తున్నాను, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు మీరు ఒక చెట్టు అని మేము అనుకోవచ్చా? అనుకోండి. ఇప్పుడు మీరు ఇచ్చే పనులు మేము తీసుకుంటున్నాం, మీ యొక్క జ్ఞాన ఫలాన్ని మేము అందుకుంటున్నాం. ఖచ్చితంగా నేను ఇస్తలేను, మేము తీసుకుంటున్నాం. అందుకని నాకు సంబంధం లేదు. ఇప్పుడు సద్గురు ఇస్తున్నాడు, సద్గురు నాకు తెలియదు, ఎగ్జాంపుల్ ఇస్తున్నా నీకు పోలిక. ఎందుకంటే ఆశ్రమం పెట్టాడు కాబట్టి దే ఆర్ ఆఫరింగ్ కోర్సెస్, ఐఎమ్ నాట్ ఆఫరింగ్ ఎనీథింగ్. ఇప్పుడు కాంతరీసా నుంచి కొన్ని పండ్లు వచ్చినాయి, మేము తిన్నాం. ఇప్పుడు ఆ పండు మేము తిన్నాం, ఆ పండులోని జ్ఞాన ఫలితం ఇంకొక 10 మంది కూడా మేము ఇవ్వగలుగుతాం. మీ ఇష్టం, అది నాకు తెలియదు, మీకు తెలియదు. ఇప్పుడు ఈ వచ్చిన పండ్లకి ఈ చెట్టుకి మీరు మీరు జస్ట్ సాక్షిగా ఉందాం అనుకుంటున్నారు, అంతేనా? అవును. ఆ చెట్టుతో కూడా మీకు సంబంధం లేదు. చెట్టు అయినా ఉన్నా మీకు ఫరక్ పడదు. కానీ అది ఉంచడానికి ఏం చేయాలని అంతే చేస్తారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చెట్టు ఉంది, ఇంకొక 10 చెట్లు ఉన్నాయన్నది మీరు అంగీకరిస్తున్నారా? నాలో భాగమయ్యే ఉన్నాయి, ఉన్నదంతా నాకు సపరేట్గా లేదు. ఇప్పుడు ఉదాహరణ నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు సపరేట్గా నీతో మాట్లాడను, నేను నాలో నాకు భాగం అంటే నీతో మాట్లాడుతా. ఇప్పుడు ఈ చెట్టుకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ చెట్టు దగ్గర 10 లీటర్ల వాటర్ ఉన్నాయి, మీ దగ్గర 10 లీటర్ల వాటర్ ఉన్నాయి. ఇంకొక 2 ఇక్కడ ఒక చెట్టు ఉంది, దీనికి 5 లీటర్లే ఉన్నాయి, కానీ దీనికి ఇంకొక 2 లీటర్లు కావాలి. మీ చెట్టు నుండి మీరు ఇస్తారా? మీకు క్వశ్చన్ తెలుసా? చెట్టు తీసుకుంటది. నేను ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నా, ఎవరికి ఇవ్వాల్సిన మేము తీసుకోవచ్చు. రైట్. అంటే మీ హార్మోన్. నా డిస్క్లైమర్ చూసినా ఎప్పుడన్నా బెటా? నా డిస్క్లైమర్ ఫస్ట్ యూట్యూబ్ డిస్క్లైమర్ వచ్చేది, ఏమొచ్చేది ఏమైనా గుర్తుందా మాటలు? నేను ఫస్ట్ ఒక నీకు ఒకటి చెప్తాను, కొంచెం చెప్తే నేను గుర్తుపడతా. ఫస్ట్ డిస్క్లైమర్ వచ్చేది 5 seconds ఉండేది, ఒక చిన్న పోస్టర్, నాకు గుర్తుంది. నేను ఫస్ట్ పోస్టర్లో ఏముంటుందంటే, నా యొక్క అనుభవం ఎవరికి ఉపయోగపడదు. దాని తర్వాత ఎవరో వెర్రి ప్రశ్న అడిగితే నేనైతే ఒక అర్ధగంట నవ్వినా, నిన్ను ఉపయోగించుకోద్దని ఎవరన్నారు మీరు? నేను ఉపయోగపడదన్నా కానీ నిన్ను ఉపయోగించుకోద్దని లేదన్నది సారం. సో నేను అది చెప్తాను, చాలా ఎంజాయ్ చేస్తున్నాను. గాలిస్తుంది, నువ్వు రిలాక్స్ అన్నగా లేకపోతే తీటన్నా లేపుకోద్దు, దాని మీద చెట్టుకేం సంబంధం? చెట్టుకు సంబంధం లేదు. ఒకటి గుర్తుపెట్టుకో, విముక్తిని నువ్వు ఒక వ్యక్తికి ఇవ్వాలంటే విముక్తియే దాని బీజం అవ్వాలి, లేకపోతే విముక్తి ఇవ్వబడదు. ఇప్పుడు ఎవరెవరైతే కోర్సులాగా పెడుతున్నారో వాడు విముక్తి ఇస్తలేడు, నాలెడ్జ్ ఇస్తున్నాడు. విముక్తి అంటే తెలుసా? నో కోర్స్, నో అండర్స్టాండింగ్, నో సాధన. నువ్వు నీలాగా ఉండి నేను నాలాగే ఉంటా, హఠాత్తుగా రియలైజేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు ప్రశ్న నేను అడుగుతున్నాను, మీరు అయిపోయిందంటే ఈ చెట్టుని మేము ఎట్లనైనా వాడుకోవచ్చా? అవును, బరాబర్. అంటే దాని కొమ్మలు ఇరిసిపాటు దొబ్బుతాయింది. మేము వాడుకోవడం అంటే చాలా గౌరవప్రదంగానే వాడుకుంటాం. అఫ్కోర్స్ దాని హార్మోన్ డిస్టర్బ్ కాకుండా 100%. దాని ఆల్రెడీ జరుగుతుంది, అది జరగట్లేదని నేను వచ్చిన. లేదు, నువ్వు ఇంకా నేను చూడలేదేమో, నేను చూడకుండా జరుగుతుంది. ఇప్పటికే చాలా ఏళ్ళు జరుగుతుంది. అయితే అంటే నాకు వ్యక్తిగతం కదా. ఇప్పుడు సంస్థ ఉంటుందేమో, నీకు సంస్థ కాబట్టి తెలుస్తుంది. రీసా చెప్పిన విషయాలంతా మేము ఒక యూనివర్సిటీ, మేము ఇండివిజువల్ గా పని చేసుకుంటున్నారు కాబట్టి యూ నెవర్ నో. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పనా నీకు? ఒక చెట్టు మీద వాళ్ళే పిట్టలన్నీ గుంపుగా వస్తే తెలుస్తుంది. ఒక్కొక్క పిట్ట ఒక్కొక్క టైంలో వచ్చి కావాల్సిన తీసుకుపోయినప్పుడు ఈ పిట్ట ఆ పిట్టను కలుస్తలేదు, ఆ పిట్ట ఈ పిట్టను కలవనప్పుడు ఏం జరిగినట్టు తెలియదు, కానీ చాలా జరుగుతుంది. ఆఫ్ కోర్స్ అది తెలుసుకుంటే బాగుండేది. ఇంకా అట్లా కాదన్నా, నా నోటీస్ లో ఇంతసేపు మాట్లాడిన తర్వాత కంక్లూజన్ రాకుండా ఇట్లా నిజమేనా అని అడిగితే నేను చెప్తా, ఆ తర్వాత యూ కమ్ టు ఏ కంక్లూజన్. ఉండొచ్చు అంటే ఇప్పుడు నా గురించి ఏ కంక్లూజన్ రాకు, మేబీ నీకు తెలియదేమో. అట్లా నీ గురించి నేనే కంక్లూజన్ రావడానికి లేదు. అడగాలి, ఇట్లా అనుకుంటున్నా లేదు అటువంటిది ఏమో ఉంది అంటే అక్కడితో వదిలేయాలి తప్ప. ఇప్పుడు అంటే నేను మళ్ళీ అక్కడ నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? అరే నేను అడుగుతున్నా, నాకు టాక్ పెట్టి గన్ను పెట్టి కూర్చోబెట్టినా, నేను ముందే చెప్పిన టాక్తో సంబంధం లేదు నీకు. నాకు ఉంది, అందుకే కదా నేను ఇన్ని రోజుల నుంచి దగ్గరికి నేను ఫస్ట్ కండిషన్ చెప్పినా మీకు అప్పుడే. ఓకే, పట్టించుకోగా. ఇప్పుడు ఈ చెట్టును మేము వాడుకోవాలన్నది మేము నిర్ణయం చేసుకున్నాం. మాకు ఏ సంబంధం లేకుండా విశ్వంలో భాగమైన ప్రతి చెట్టుని మేము చాలా గౌరవప్రదంగా మేము వాడుకుంటాం. ఇప్పుడు ఇంకొక 10 చెట్లకు అవసరమైంది, ఈ చెట్టుతో మేము చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు. ఆటోమేటిక్గా చేయించకూడదు. ఇప్పుడు అందరు చెట్టు కలిసి చేయించుకోవచ్చు అంటే మళ్ళీ నువ్వు సంఘంలోకి వస్తేవి ఆటోమేటిక్గానే జరుగుతుంది. సంఘం ఎప్పుడు జరగదు. నువ్వు సంఘంలో భాగం కాదా? నేను చెప్పేది నువ్వు చెప్తున్నా ఒకటి, నువ్వు అర్థం చెప్తున్నా, డైలాగ్ వేస్తున్నావు. అట్లా కాదు, నేను చెప్తున్నా ఇండివిజువల్గా యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్.
నీతో పాటు గ్రూప్ని కలిపి ఆపరేట్ చేయి. అది నేను చెప్పాలమ్మా. ఇండివిజువల్గా ఇప్పుడు ఉదాహరణకి ఉత్తమ్ ఉన్నాడు, ఉత్తమ్ ఒక ఇండివిజువల్. నాతో ఆర్ట్ సంబంధం ఉంటే అతను నా నుంచి ఆర్ట్ని తీసుకుంటాడు. నీకు మౌనం సంబంధం ఉంటే నువ్వు మౌనాన్ని తీసుకో. నువ్వు ఎంతమందిని కలుస్తావు అన్న ఒక్కొక్కరిని వస్తే? అసలు సమస్త విశ్వం కలుస్తుంది. అరే ఎంతమంది బుక్కులు చదవగలుగుతారు, ఎంతమందిని టాక్స్ని దాన్ని అర్థం చేసుకుని అక్కడ నుండి బయటపడి మళ్ళీ వానికి సంబంధించిన డోర్ ఎంతమంది కట్టుకోగలరు? ఎంతమంది నా వినాలనుకుంటున్నారో ఒక పెద్ద సభ ఏర్పాటు చేయి, అందరిని అక్కడ తీసుకొని నేను వస్తా. అకన్నా అవు నేను ఇక్కడ అంటే మీరు అనేది ఎప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడితే నాకు ఇష్టం ఉండదు. నీ గురించి చెప్పు. అదే కొంచెం ఆగను, టైం వేస్ట్ ఇద్దరికి. లెట్స్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి కూరగాయల గురించి నేను చెప్తా, అసలు మెడికల్ షాప్ వాడు వద్దు అంటే డిస్కషనే వద్దు. నేను చెప్పమని నేను అనట్లేదు, నేను అంటున్నది నో ఫర్దర్ డిస్కషన్ అబౌట్ దట్ యాంగిల్. నేను అంటున్నది నీకు ఉపయోగపడితే నువ్వు వ్యక్తిగతంగా ఏదన్నా అడుగు, గుంపును వదిలే. సమాజంలో ఎవరికైనా ఉపయోగించుకుంటారా ఎక్కువ మంది, అసలు అది రిలవెంట్ డిస్కషన్. ఇంకా చెప్పాలంటే ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్. నువ్వు నీ హార్మోని డిస్టర్బ్ కాకుండా మేము మాటిస్తున్నాం కదా. మేమెవరో నాకు తెలియదు. ఈ క్షణం డిస్టర్బ్ అవుతుంది, అవసరం లేదన్నా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఏ క్షణంలో చేయొచ్చు. హార్మోనీ గెట్స్ డిస్టర్బ్డ్ లైక్ దిస్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళని కలిపి నువ్వు మాట్లాడుకోకన్నా నువ్వు సరే అని ముందుకెళ్తే హార్మోనీ డిస్టర్బ్ కానట్టు. ఫోర్స్ చేయొద్దు కదా. ఇప్పుడు వెన్ సమ్వన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్. పింక్ సినిమా చూడు. నీవు వ్యక్తిగతంగా ఏం చేసుకుంటావు చేసుకో, ప్రపంచాన్ని మొత్తం మార్చుకోపో. ఎవరిని మార్చలేవు నువ్వు. ఎందుకు తెలుసా? నువ్వు అనేది చాలా అద్భుతంగా, అంటే నువ్వు ఆర్టికులేట్ చేసి యూ చేంజ్. నువ్వు ఆర్టికులేట్ చేసి నీ భాషతోనే, మాకు అంత భాష జ్ఞానం లేదు, నువ్వు చెప్తున్నావు కరెక్టే. కానీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే చేయగలిగే అంత మానసిక సామర్థ్యం ఉండి, ఎబిలిటీ ఉండి నువ్వు ఆ దిశగా అందుకే చేయకూడదు. ఆకన్నా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జవాబిచ్చి మళ్ళీ ప్రశ్న అడుగుతున్నావు, పనికిరాని ప్రశ్నలు. నేను అంటున్నది అంత మానసిక పరిపక్వత ఉంది కాబట్టి చేయొద్దని తెలుసుకున్నాను నేను. రియల్ చేంజ్ అప్పుడు వస్తుంది. నీకు ఓన్లీ సర్టిఫికేషన్ కావాలన్నా ఏంది? ఉదాహరణకి మా సంస్థ ద్వారా ఇంతమంది ట్రైన్ అయ్యారు, 6,000 మంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడిపోయి ఏమైనా ఉపయోగపడ్డది ఆ సర్టిఫికేట్? నేను ఆధ్యాత్మికత గురించి ఆధ్యాత్మికత గురించి నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది ఆధ్యాత్మికత గురించి అసలు కానే కాదు. అలాంటి విశ్వంలో భాగం అన్నప్పుడే ఆధ్యాత్మికత కాన్సెప్ట్ పడిపోయింది. ఎందుకు ఆధ్యాత్మికత అంటే అంటే ఆదిలో ఉన్న అందరూ ఆత్మలు ఒకటే అన్నది ఎవరు అనుకుంటున్నాను. దయచేసి నువ్వు అట్లా నేను ఒక లైన్ తీసుకొని బతుకుతున్నాను నేను. అట్లా నాకు ప్లీజ్. ఆధ్యాత్మికత అంటే నీ సెల్ఫ్ ఒక డిక్షనరీ తయారు చేసుకొని ఆత్మనే కదా ఎండ్ ఆఫ్ ద డే ఆత్మ ఒకటి అని చెప్పేది ఆధ్యాత్మికత అన్నది నేను గీసుకున్నాను. అలాంటప్పుడు ఏ ఆత్మతో మాట్లాడుతుంది? ఇప్పుడు వదిలే టాపిక్ అది. నువ్వు అప్రయత్నంగా ఎఫర్ట్లెస్గా ఈ లైఫ్ మొత్తాన్ని ఒక ఈజ్తో ఎట్లా జీవించాలి నేను తెలుసుకున్నా. జీవించడానికి తెలుసుకుంటే ఈ క్వశ్చనే లేదు, ఇంకా డిస్కషన్. నేను అనేది నువ్వు తెలుసుకున్నది నువ్వు చెప్పుకోపో, నన్ను ఎందుకు లాగుతున్నావు? అరే నిన్ను లాగడం అంటే నువ్వేనో చెట్టును వాడుకోమని. నేను అన్నది ఉపయోగించుకోవడం అంటే గౌరవంగా. ఎప్పుడైతే చెట్టు కాయలు లేవో కొమ్మలు జింపి లోపట ఉందని ఎత్తుకోద్దు. అరే అట్లా కాదన్నా నేను అంటున్నది. ఈ ప్రపంచంతో నేను వ్యక్తితోనే పనిచేస్తాను. నేను నా జీవితకాలం మొత్తం 200 మందిని కలిసిన వాళ్ళకి పూర్ణంగా నాకున్న సమయాన్ని ఇస్తాను తప్ప ఊరికే ఇట్లా అక్షింతలు జల్లినట్టు జ్ఞానాన్ని చల్లకూడదు. అది ఎవ్వరికి చేరదు. ఓన్లీ సంఖ్య చెప్పుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంతమంది మా ఆశ్రమానికి వచ్చారు అని చెప్పుకోవడానికి. అప్పుడు ఒకవేళ నేను ఆశ్రమం పెడితే నువ్వు చెప్పిన దానికి నువ్వు రాకముందే అదంతా అయి ఉండేది. సంఖ్య అనేది ఇర్రెలెవెంట్ నా లైఫ్లో. అందుకని నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అదే జవాబు ఉంటుంది. టైం వేస్ట్. ఒక్క నిమిషం నాకు సమయం అన్న, నేను ప్రశ్నను ఫ్రేమ్ చేస్తాను. ఫ్రేమ్ చేయి. సరే, ఇప్పుడు ఈ విశ్వంలో భాగం అన్నది నువ్వు నిర్ణయించుకున్నావు. ఇప్పుడు నేనేమంటున్నా, నువ్వు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అది అయిపోయింది. నన్ను ప్రశ్న ఫ్రేమ్ చేయడానికి అది బేస్. నాకు బేస్ అవసరం లేదు. ఆగన్నా, ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్టు ఓన్లీ ఇతను హార్మోన్ చెట్టు ఎగ్జాంపుల్ అరే విన్నా అయిపోయినాక. ఇప్పుడు ఈ చెట్టు ఏదైనా చేయాలనుకుంటది. దీనికి కావాల్సిన నీ అనుభవంలో నుండి ప్రాక్టికల్గా నువ్వైతే వ్యక్తినే కలుస్తానో
ఒక 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 వ్యక్తిగతంగా కలుస్తాను, అక్కడ నుంచి నువ్వు లైన్ జాడతలేవు, ఇక కథం. ఇంకో ఇద్దరు వచ్చినా నువ్వు గుంపే అంటున్నావు, వదిలేసినావు. ఎవరైతే సమూహం కోసము పని చేస్తున్నారో వాళ్ళకి నీకు నువ్వు ఎదుర్కొన్నవి, నువ్వు చూసినవి, నువ్వు కాన్స్టిట్యూషన్ చదివినా అంటున్నావు, నువ్వు వేరే లాంగ్వేజెస్ మీద చదివినా అంటున్నావు, వేరే రీసెర్చెస్ అంటే నీ ప్రాక్టికల్గా నువ్వు కొన్ని కంట్రీస్ తిరిగినావు. ఇప్పుడు నీకున్న ఈ తెలంగాణ కానీ ఇక్కడున్న భౌగోళిక పరిస్థితుల మీద నీకు ఒక అవగాహన ఉంది. ఈ సమాజం పట్ల నీకున్న అవగాహనని ఎవరైనా చేయాలనుకుంటే ప్రాక్టికల్ బేస్ మీద ఏం జరుగుతుంది, ఏం జరగదు, నువ్వు అనలైజ్ అన్న చేసి వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ అన్న నువ్వు చేయగలుగుతావా? చేశాను ఆల్రెడీ. నాకు నచ్చితే చేస్తా, వాళ్ళకి ఏదైనా ఎజెండా ఉంటే చేయాలి. వాళ్ళకి ఏదైనా ఎజెండా లేకుండా వాళ్ళు శుద్ధంగా ఒక చెట్టు లాంటి సేవ చేయాలి అని వాళ్ళు అంటే నీకు అది నమ్మకం కుదిరిన తర్వాత నీ అభిప్రాయానికి ఇంత స్పేస్ ఉండదు, చూడగానే తెలిసిపోతుంది. మీరు చేయడానికి వాళ్ళకి ఒక మానసిక సేవ అన్న చేయడానికన్నా మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే ఇప్పుడు నేను చేస్తే ఎట్లా చేస్తున్నా అట్లా జరిగితే, అదర్వైజ్ ఇట్స్ ఏ ప్రాపగండా కదా. వై షుడ్ ఐ బీ పార్ట్ ఆఫ్ ప్రాపగండా? లెట్స్ కన్క్లూడ్ ఫర్ హియర్. రీసెంట్గా ఒక ఆయన ఫోన్ చేసింది నాకు, బెట ఇది తినరా రిసా గారు ఉండదు నీకే, అది రిసా గారు నేను మీ ఫాలోవర్ని, మా షాప్కి నీ పేరు పెట్టుకోవాలనుకుంటా. నేనన్నా ఏం పేరు అంటే రీసా బార్బర్ షాప్. నేనన్నా మరి నా ఫాలోవర్స్ అందరు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా చేస్తావా? అమ్మా కష్టం. రెండోది నేను గడ్డమే చేసుకోను కాబట్టి నాకు అడుక్కోనికి వస్తలేదు. అందుకని ఆ పేరు కాకుండా వేరే పేరు పెట్టుకో. అంటే పేరులో ఏముంటుంది చెప్పు? ఒకవేళ పెట్టామనుకో ఊరికే పేరు కోసం కాకుండా ఒక నా కోర్ అండర్స్టాండింగ్ మీద నిలబడు, బాగుంటుంది సరదాగా. అయినా సరే నీకు నచ్చితే పెట్టుకో, అట్లేం లేదని చెప్పి వదిలేసిన. పెట్టుకోలేదు నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు మొత్తం చెప్పిన దానికి ఒక 2 మాటలు చెప్తా, ఊరికే విని. ఒక వ్యక్తి ఎక్కువ పనిచేస్తున్నాడు అంటే మేబీ హీ డజంట్ నో హౌ టు వర్క్. చూసేవాడికి ఎట్లా ఉంటుంది, చాలా పని చేస్తున్నట్టు అనిపిస్తుంది, బట్ మేబీ హీ డజంట్ నో. ఇప్పుడు హ్యూమన్ యొక్క బ్రెయిన్ ఎవాల్వ్ అవుతున్న కొద్దీ నువ్వు ప్రపంచాన్ని చూసే పర్సెప్షను, నువ్వు పనిచేసే డైమెన్షన్ తప్పకుండా మారుతాయి. ఇప్పుడు ఒక స్మార్టెస్ట్ టెక్కి క్విక్గా ఒక సొల్యూషన్ కనుక్కొని వాడు టైం సేవ్ చేసుకుంటాడు కదా. ఇప్పుడు నేను ఎవాల్వ్ అవుతున్న కొద్దీ నాకేం తెలిసిందంటే నువ్వు ఎక్కువ తిరిగితే తక్కువ హెల్ప్ జరుగుతుందని తెలిసింది. నిజంగా హెల్ప్ ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు ఉన్న చోట సెటిల్గా. అప్పుడు వాడు ఉన్న చోట సెటిల్. ఇప్పుడు నేను నా టాక్స్లో చెప్తాను, మీరు ఎక్కడున్నారో అక్కడే ఉన్న, డోంట్ కమ్ టు మీ అని చెప్తాను. ఇట్లా ఎవరైనా చెప్తారు? ఎవరన్నా నన్ను కలువు, మాకు సత్సంగం ఉంది, మూన్ లైట్ మెడిటేషన్ చెప్తారు కదా. అంటే మాటికి పిలుస్తున్నారు. ఎందుకంటే మనుషులు వేరే, ఇతను వేరే అనుకోవడం వల్ల ఎంగేజ్ చేయడం. ఇప్పుడు మనమంతా కలిపి ఒక్క ఆర్గానిజంగా చూస్తున్నా కాబట్టి. రెండోది, నాకు వీళ్ళ ద్వారా వచ్చే ఆర్థికంగా బెనిఫిట్స్, డొనేషన్స్ అక్కర్లేదు నాకు. నేను రిజెక్ట్ చేస్తున్నా దాన్ని. ఇగో పొద్దున్న లేచి నేను నా బిడ్డ సంతకాలు పెట్టుకుని ప్రింట్లు తీసి నేనే పార్సిల్ చేసుకుని, ఇప్పుడు నువ్వు వచ్చినా కూడా చేసి, ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడు ఇది వేరే వాళ్ళతో చేయించవచ్చు. మేము పని చేసుకుంటున్నాం, దీని ద్వారా వచ్చే కొంత డబ్బు చాలు నాకు. ఐఎమ్ నాట్ హియర్ టు క్రియేట్ మనీ, ఐఎమ్ హియర్ టు క్రియేట్ అవేర్నెస్. అవేర్నెస్ ఏంటంటే నువ్వు ఉన్న చోటే ఉండు అండ్ లిజన్ కేర్ఫుల్లీ. అనవసరంగా ఎమోషన్లో నీ టైం వేస్ట్ చేసుకోకు. అనవసరంగా పుష్పగుచ్చాలు తీసుకురాకు, కన్నీళ్ళు పెట్టకు, టైం వేస్ట్ చేసుకో. అదంతా వేస్ట్. నీకు నిజంగా ఒక గురువు అందుబాటులో ఉంటే నీకు ఏ ఎమోషన్ ఉండదు. వీడు వెళ్ళిపోతే బాగుండని ఉంటుంది. నిజంగా సద్గురు వచ్చి మీ ఇంట్లో ఉన్నాడు అనుకో, నువ్వు అతన్ని బేర్ చేయలేవు. వారం రోజుల లోపల మీకో దండం, మీ సద్గురుకో దండం, మీ బ్యాచ్ అంతా పోతారా? ప్లీజ్ కొంచెం మాకు పని ఉంది. అట్లని కాదు ఎవ్వరు, అంటే అది ఒక స్పెషల్ కేసు. అది చెట్టు ఉంటుంది కానీ అక్కడ ఉండాలి, ఇంట్లో పెట్టుకోవాలి, దూరమే ఉండాలి. చందమామ, సూర్యుడు, చెట్టు. అందుకని నువ్వు అండర్స్టాండింగ్ తీసుకో, మనిషితో ఏం సంబంధం నీకు. అట్లా ఇంకోటి, ఇప్పుడు జ్ఞానానికి కాపీరైట్ ఉండదు. నీకు అర్థమైతే నన్ను అడగడం ఎందుకు? నేను ఒక ప్రోడక్ట్ చేస్తే, ఇప్పుడు నా పుస్తకం దీన్ని ప్రింట్ చేసుకోవాలంటే అప్పుడు నన్ను అడగాలి. పుస్తకంలో ఏముందో అర్థం చేసుకుని నువ్వు బుక్ రాసుకోవడానికి నా పర్మిషన్ ఎందుకు? నాట్ నెసెసరీ. ఒక ప్రోడక్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా నువ్వు ఏదైనా చేయాలనుకుంటే దెన్ యూ కెన్ ఆస్క్.
అట్లా నేను చేస్తున్నవి ఏమీ లేవు. అంతే. ఇంకా నేను చాలాసార్లు చెప్పుకున్నా, నిజంగా మీకు ఆర్థిక సమస్యలు ఉంటే ఇట్లా చెప్తే తిట్టించుకున్నా కూడా నా పుస్తకాన్ని మీకు ఇస్తా, మీ పేరు పెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే జ్ఞానానికి ఒకడు ఓనర్ ఉండడు. ఎట్లీస్ట్ మీరన్నా బాగుపడతారంటే కొందరు నా మీద సీరియస్ అయ్యారు. అరే షాదీ హువా आपको? షాదీ హువానా? ఓకే, మరి మా అక్క ఎట్లా ఒప్పుకుంటుంది ఇవన్నీ? వేరే లేదు అంటే అందుకే తిట్టించుకున్నా అంటే అట్లనే తిట్టిదా అక్క? తిట్టొచ్చు. నేను అంటున్నది ఒక్కొక్కరు ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్ అట్లా చూస్తున్నారు. రైట్. ఇప్పుడు మీరు ఇక్కడ దాకా వచ్చినారు కాబట్టి నేను ఇంకొక చిన్న ఎక్స్టెన్షన్ ప్రశ్న కాదు ఇది, ఓకే ఒక అండర్స్టాండింగ్ అబ్జర్వేషన్. ఇది బాగుంది. ఇప్పుడు మీరు కుటుంబ ధర్మంలో లేరు, గాలికి ఉన్నారు అన్నది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ లేదు. కుటుంబ ధర్మంలో 100% నేనున్నా. మీరున్నారు. రైట్. అంటే కుటుంబ ధర్మం మనిషికి బాగుంటే ఒక 10 కుటుంబాలు బాగుంటుంది, ఒక గ్రామం ఫర్ ఎగ్జాంపుల్ బైఫర్కేట్ చేసుకుంటే. దీన్ని హ్యాండిల్ చేస్తే దాదాపు అన్నిటిని హ్యాండిల్ చేసినట్టేనా? ఏమో నాకు అంత జ్ఞానం లేదు. అంటే అది నీ సబ్జెక్ట్ అయినట్టు. నా సబ్జెక్ట్లో నువ్వు బాగుండు, నీ చుట్టూ కొంత బాగుంటుంది, ఇంతే నాకు తెలిసి. రైట్. నాకు ఇంతకు మించి తెలుసుకునే ఆసక్తి కూడా లేదు. ఉదాహరణకి ఒక పని చేద్దాం, ఉత్తమ్, ప్రపంచాన్ని మొత్తానికి అన్నదానం చేద్దాం, ఇదే మన లక్ష్యం, లేకపోతే ఎవరికి చేయొద్దు. అట్లా కాకుండా ఇది ఎంత బాగుంది, బాగుంది అన్నదానం. ప్రపంచం మొత్తానికి ఒకేసారి అన్నదానం, ఇదే మన లక్ష్యం. అవ్వదు ఎప్పటికీ, కానీ వాళ్ళు తిన్నమని అట్లా కాకుండా ఈరోజు ఒక 10 మందిని పిలిచి పెడదాం, అవుతుంది. నేను అట్లాంటి పని చేస్తున్నాను. రైట్. అంటే నాది గ్లోరియస్ కాన్సెప్ట్స్ కావు. కరెక్ట్. నా లైఫ్ చాలా సూపర్ఫిషియల్ వస్తే వెరీ బోరింగ్. నేనున్న చోట నిలబడితే చాలా బాగుంది. నాకు సాధ్యమైనది చేస్తున్నా. నాకు ఉన్నత లక్ష్యాలు లేవు, నేను పెద్ద పీక్ కట్టలు కట్టేది లేదు, నేను చరిత్రలో నిలిచిపోవాలన్న ఆలోచన లేదు. ఎవడన్నా నిలుపుకుంటే అది వాళ్ళ హెడ్ఏక్, మనకు సంబంధం లేదు. నిన్ను ఒక అబ్జర్వేషన్ చెప్పాలి ఇక్కడ. అసలు ఎవడైతే ఈ చరిత్రలో నాకు పేరే వద్దు, నేను గాలికి పోవాలనుకున్నోడే చాలా ఫేమస్ అయినా. అది అందుకే చెప్తున్నా, వాడు ఎవడో తెలియదు, వాడు ఇప్పుడు అంటే నేను ఇంకో మాట చెప్పనా, వాడే ఫేమస్. నేను చివరిగా చెప్పే టాకు, ఉదాహరణకు నేను సుడి బాగుండు నా గురించి విగ్రహం పెట్టారనుకో, దాన్ని ఎవడన్నా సరే రాళ్లతో కొట్టినా నాకు ఓకే. ఎందుకంటే ఎవరి ఉద్దేశాన్ని, ఒకడేమో నచ్చి వాడు విగ్రహం పెట్టుకున్నాడు, ఇంకోటి నచ్చగా విగ్రహం తీసేస్తాడు. నేను అందులో ఎందుకు పడాలి? ఐ యాక్సెప్ట్ ఇట్. You accepted your damn failure. Yeah, you can criticize me or you can appreciate me. అది వాళ్ళ పర్సెప్షన్ నుంచే. నేనేమిటి అన్నది నాకు ఒక స్పష్టత కలిగింది. మచిలీ నికల్ గయా సక్సెస్ ఫెయిల్యూర్ సే. సరే మళ్ళా బేటా, అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్, నిర్మాణ శతకం. అక్కడ కలుసుకుందాం, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. నమస్తే.